విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచాలని ఆ దిశగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని డీఈఓ ప్రణీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో తొలిమెట్టు మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనపై సమావేశం ఏర్పాటు చేశారు. విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఉపాధ్యాయులందరూ కంకణబద్ధులై బోధన పద్ధతులను అవలంబించాలని అన్నారు. మంచి ఫలితాలు వచ్చేలా అందరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సమాజాన్ని ఉద్దేశించి మన గౌరవ డిఓ గారు మాట్లాడవలసిందే కోరుతున్నాను. సోషల్ ప్రాబ్లం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంకా ఏం ప్రాబ్లం లేదు, అన్ని సబ్జెక్ట్స్ ఎడ్యుకేటెడ్. నార్మల్గా డిఎస్ఓ గారు సలహా కూడా తీసుకోండి. తను డిఎస్ఓ మంచి గుర్తిగా చెప్తారు మీకు. అది కూడా సలహా అసమాన్ని కల్పిస్తున్నాము. భోజన వసతి ఛాయాన్ని ఉండాలి. మీరు గైడ్ టీచర్స్ కూడా రావాలి. విద్యార్థులకు నవంబర్ ఏప్రిల్ 2 రెండు కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. మరి రెండు కార్యక్రమాల అనంతరం ఇచ్చినాడు లాంచ్ అయ్యి 16 నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ఆగస్టు ముఖ్యంగా ఈ ఎప్పుడైనా కానీ చదువు సామర్థ్యాలు అభ్యసన విద్యార్థులకు చాలా పెరుగుదలైంది. ఎందుకంటే నేను స్కూల్స్ విజిట్ చేస్తున్నాను, అలాగే ఎడిషనల్ కలెక్టర్ కూడా వాళ్ళు విజిట్ చేసినట్టు పిలుస్తున్నారు. మంచి క్వశ్చన్స్ అడిగితే నేను మొన్న కజ్జల్ల స్కూల్ వెళ్ళాము, కప్పల స్కూల్ వెళ్ళాము. ఎడిషనల్ కలెక్టర్ క్వశ్చన్స్ 10th క్లాస్ పిల్లలకి మంచి జవాబులు చెప్తున్నారు. అలాగే ప్రైమరీ స్కూల్ చాలా స్టాండర్డ్ పెరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఒక 2-3 మెంబర్స్ స్లో లెర్నర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా కొంచెం పికప్ అవుతారు. మంచి ట్రైనింగ్ వల్ల మనం చాలా లాభం పొందినాము. మరి ఇందులో ఆల్ ఎంఈఓస్, హెచ్ఎంస్, కాంపిటీషన్ అందరూ కృషి చేయడం వల్ల ఈ చదువు సామర్థ్యం